మణిపూర్ రాజధాని ఇంఫాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రాష్ట్రపతి పాలనకు వ్యతిరేకంగా స్థానికులు భారీ నిరసన చేపట్టారు. అల్లర్లలో ఇళ్లు కోల్పోయిన బాధితులు రోడ్లపైకి వచ్చారు. కేంద్రం న్యాయం చేయడం లేదని నినాదాలు చేశారు. తాము సర్వస్వం కోల్పోయామని, ఈ సమయంలో సంగే ఫెస్టివల్ 2025 ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఫెస్టివల్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు నిరసనకారుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఆందోళనకారులపై లాఠీచార్జ్, బాష్పవాయువు ప్రయోగించారు పోలీసులు. మరోవైపు మణిపూర్లో 3 రోజుల పర్యటనలో భాగంగా ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ అక్కడి ప్రముఖులతో సమావేశమయ్యారు. శాంతియుత, పటిష్టమైన మణిపూర్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో శాంతి తీసుకురావడానికి కేవలం ప్రభుత్వంపైనే కాకుండా సమాజంపై కూడా చాలా బాధ్యత ఉందని పిలుపునిచ్చారు. మణిపూర్ రాజధాని ఇంఫాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్రపతి పాలనకు వ్యతిరేకంగా అక్కడ స్థానికులు భారీ నిరసన చేపట్టారు. ప్రస్తుతం సిచ్యువేషన్ తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, మణిపూర్ లో మైతి అదేవిధంగా కుకీల మధ్య రిజర్వేషన్ల సమస్య రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. ఆ రిజర్వేషన్లు ఏదైతే మైతీలు తమకు ఎస్టీ హోదా కల్పించాలంటూ చేస్తున్నటువంటి ఆందోళనలు, వాటిని ఎదుర్కొంటూ కుకీలు కూడా తమకు మైతీలకు ఎస్టీ హోదా ఇస్తే తమ భూభాగాలను ఆక్రమించుకుంటారు, తమ భూభాగాలను కాజేస్తారన్న ఆందోళనలు కూడా వెల్లిబుకాయి. ఈ నేపథ్యంలోనే మణిపూర్ లో గత ఫిబ్రవరి నుంచి కూడా అక్కడ జరుగుతున్నటువంటి అల్లర్ల నేపథ్యంలో గత ఫిబ్రవరిలో అక్కడ రాష్ట్రపతి పాలన కూడా విధించారు. ప్రస్తుతం రాష్ట్రపతి పాలన సాగుతూ ఉంది. అయితే సాంగే ఫెస్టివల్ అనేది మణిపూర్ లో ఒక పెద్ద ఫెస్టివల్ అనేది చెప్పొచ్చు. అదే అతిపెద్ద వార్షిక పండుగ, మణిపూర్ రాష్ట్రపు అతిపెద్ద వార్షిక పండుగ. ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 21 నుంచి 30 మధ్య జరుగుతుంది. ఈ పండుగను షాంఘై అనే అరుదైన జంతువు పేరు పెట్టారు. బ్రౌ అట్లర్ డీర్ అంటూ ఆ యొక్క పర్యాటక రంగానికి ఊతమిచ్చేలాగా అదేవిధంగా ఒక రాష్ట్ర పండుగ అక్కడ జరుపుతూ ఉంటారు. అయితే దాన్ని నిరసిస్తూ ప్రస్తుతం ఇక్కడ అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో, ఇక్కడ నిరసనకారులు ప్రదర్శనలు జరుగుతున్న నేపథ్యంలో, ఇంకా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇంకా శాంతి నెలకొన్న నేపథ్యంలో ఈ పండుగను నిర్వహించడం ఏంటి అంటూ ప్రభుత్వం పైన ఈ మైతి అదేవిధంగా కుక్కీలకు సంబంధించినటువంటి ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అందుకే నిన్నటి నుంచి కూడా ఈ ఫెస్టివల్ ని బహిష్కరించాలి, ఈ ఫెస్టివల్ జరపకూడదు అన్నది ఈ యొక్క ఆందోళనకారులు చేస్తున్నటువంటి వాదన. మణిపూర్ యొక్క అధికారిక టూరిజం ఫెస్టివల్ అయినటువంటి సాంఘై ఫెస్టివల్ మణిపూర్ ప్రభుత్వం అధికారికంగా టూరిజం పండుగగా నిర్వహించడాన్ని వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. దీని ద్వారా ప్రపంచానికి మణిపూర్ సంస్కృతి, సంప్రదాయాలు, క్రీడలు, కళలు ఏ విధంగా చూపించవచ్చు. కాబట్టి దీన్ని వ్యతిరేకించడం ఏంటి అనేది ప్రభుత్వం చెప్తున్నట్టు వాదన. కానీ ఆందోళన ఓకే, రైట్. థ్యాంక్ యూ కృష్ణ.